మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో పరువు హత్యలు జనం తగ్గినాయి అని అనుకుంటున్నారు జనాలంతా, మళ్ళీ మొదలైనవి. మరి ఇది పరువు హత్యనా, కరువు హత్యనా, లేకపోతే బల్పు హత్యనా, ఇక ఏమత్య అనేది ఇక మీరే చెప్పాలి. నేను చెప్తే బాగుండదు ముచ్చట. అయితే ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిందట. కన్న బిడ్డనే కర్కశంగా చంపేసిన తల్లి, తండ్రి, తాత ముగ్గురు కలిసి పిల్లని చంపిరట. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకంటే 24 ఏళ్ళు ఉంటుందట. ఆమె పేరేం పేరంటే హరిణి. ఈ 24 ఏళ్ళ హరిణిని ఊరెక్కడ శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్ల అంట. బ్రాహ్మణతర్లకు చెందిన హరిణిని అక్కడనే టెక్కలి దగ్గర మేనమామ వరుస అవుతున్నట్టు ఒక ఆయన, మేనమామ వరుస అంటే ఆయన పేరేం పేరంటే దంతేశ్వరరావు. ఈ దంతేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేసిరట. సక్కదానాలు ఒక కొడుకు కూడా పుట్టిండట ఈ దంపతులకి. ఈ హరిణికి ఈ దంతేశ్వరరావుకు ఒక కొడుకు పుట్టిండట. అయితే ఆమె జర చదువుకుందట. చదువుకుంటే ఈ మధ్యకాలంలో ఏం చేసిందటంటే, నేను గ్రూప్ 1 పరీక్షకు ప్రిపేర్ అవుతా, ఇక మనకు అయితే బాగుండదు, నేను హైదరాబాద్కి పోతా, హైదరాబాద్కి పోయి గ్రూప్ 1 పరీక్షకు ప్రిపేర్ అవుతా అని చెప్పి హైదరాబాద్కి వచ్చిందట. ఈ హైదరాబాద్కి వస్తుంటే ఆ కోచింగ్ తీసుకునే కారణం మరి అన్నో ఎన్నో పాడైపోను ఒక పొరగాని కైట పడ్డదట. ఆ పొరగాని పేరు ఏం పేరు అంటే నాగేంద్ర అంట. ఈ నాగేంద్ర అంతతో చిన్నపాటి దోస్తానం చేస్తుందట. సోపతి కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారి ఇక జరంత ఎక్కువ అవుతుంది కదా. ప్రేమ మరి ఎక్కువ కాగానే ఇక ఇద్దరు కలిసి వీళ్ళ అభిప్రాయాలు అన్నీ కలిసినాయంట. ఎట్ట సంగతి ఏం లెక్క అంటే, నాకు పెళ్ళి అయింది, ఒక కొడుకున్నాడు, మరి ఎట్ట మరి నన్ను మరి ఇద్దరు లవ్ చేసుకుంటాం కదా, మరి నీ మొగన్ పరిస్థితి ఏంది, నీ కొడుకు పరిస్థితి ఏంటంటే, నేను మా ఇంటి చెప్తా, మా ఇంటి చెప్పి ఒప్పించి నాగేంద్ర నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట ఈ హరిణి. అయితే తల్లిదండ్రులకు చెప్పిందట. తల్లిదండ్రులకు చెప్పి, అమ్మ నేను ఒక ఆయన ప్రేమించిన హైదరాబాద్లో, ఆయన పేరు నాగేంద్ర, నా లెక్కనే ఆయన మంచి చదువుతాడు, ఈ కోచింగ్ కాడ కలిసినాం, ఇక మన మేనమామ వరుస అయితే ఆయన ఉండే కదా దంతేశ్వరరావు, ఈ దంతేశ్వరరావుకి రామ్ చెప్దాం, మనం ఎట్లా చేసి నాకు గీనకిచ్చి పెళ్లి చేయవా అని ఈ హరిని చెప్పిందట. గట్టెట్ట అవుతుంది అట కాదనేమో తల్లిదండ్రులు. ఇప్పుడు వాస్తవానికి పెళ్ళి అయింది, ఓ పిల్లగాడు ఉన్నాడు, మొగడు ఉన్నాడు, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మళ్ళీ పోతే మరి కులం బిలం ఏం చూసి ఎటు చూసి ఏం చూసినా కానీ తప్పదతే వాస్తవానికి. అయితే నచ్చ చెప్పిరట. నచ్చ చెప్తే ఈయన లేదట, లేదు నాకు ఈయననే కావాలి, ఆయన అక్కర్లేదని చెప్పినట. ఇట కాదు బిడ్డ, ఇక నువ్వు చెప్తుంటలేవు కానీ రా ఒకసారి ఇంటికి అయితే రా, ఇంటికి వచ్చినాక మాట్లాడదామని చెప్పినట. మాట్లాడదామని చెప్పగానే సరే అని ఈ నెల 30 తారీఖు నాడు, 30 తారీఖు నాడు అంటే ఈ నెల అంటే ఈ నెల కాదు, పోయిన నెల 30 తారీఖు నాడు పిలిపించిరట. పిలిపియంగానే డౌట్ వచ్చిందట ఈమెకు. డౌట్ వచ్చి ఏం చేసింది, డౌట్ వచ్చి ఒక వీడియో చేసిందట, సెల్ఫీ వీడియో. ఆ వీడియో కూడా వస్తుంది, చూసే ప్రయత్నం చేయరే. I'm Harini. My age is 24. I'm dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. లాస్ట్ ఇయర్ ఇన్ ద శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటాను, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను, కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా యూనో బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ, హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం, బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్, మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణతర్ల విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్ నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూసింగ్ మీ ఆర్ దే ఆర్ ఇల్లీగల్లీ కన్ఫైనింగ్ మీ. సో దిస్ వీడియో ఎందుకు అంటే, ఇప్పుడు కూడా నేను స్టేషన్కి వచ్చి ఇది చెప్పలేను. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఐ హ్యావ్ టు బోర్డ్ ఆన్ టు ది ట్రైన్.
సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐఎమ్ సెండింగ్ టు మై ఫ్రెండ్ so that if something happens to me, if there is no response from me, my phone switched off or I could not contact back, రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. సో ప్లీజ్ టేక్ యాక్షన్. దిస్ వీడియో ఈజ్ ద ప్రూఫ్. ఇఫ్ యూ గో అండ్ సీన్ ది బాలానగర్ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను. సో దాట్స్ ఆల్. వాళ్ళ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను, మీ మీద పోలీస్ మీద నమ్మకంతో వెళ్తున్నాను. అయితే సెల్ఫీ వీడియో చేసి ఏం పెట్టిందామంటే, నేను గిడగిడ సంగతి ఇప్పటిదాకా నేను చెప్పినగా ఈ ముచ్చట్లు మొత్తం చెప్పి ఒక దోస్తుకు పంపించిందట. ఒక దోస్తుకు పంపించి నా పైన హత్యా ప్రయత్నం జరుగుతుంది, నేను 30 తారీఖు అయితే మా అమ్మోళ్ళు ఇంటికి పోతున్నా, ఒక 3-4 రోజుల తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా, నేను ఫోన్ ఎత్తకపోయినా ఏదో జరిగినట్టే లెక్క, జర్ర ఇది కనిపెట్టుకొని మసులుకొని పోలీసులకు ఇచ్చే ఉపాయం చెయ్యి, నేను గతంలో కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, జర నన్ను కాపాడే ప్రయత్నం చేయని దోస్తుకు ఒక వీడియో చేసి ఈమె పోయింది, సొంత గ్రామానికి పోయింది. ఇక దోస్తు దగ్గర పెట్టుకుంది ఆ వీడియోని. మరి 5 రోజుల తర్వాత నా చూసి ఇప్పుడే చూస్తాను అనుకో, ఆమె సపడే కావున్నది. అయితే ఈమె సొంత గ్రామానికి పోయింది. సొంత గ్రామానికి పోయినాక ఇక తల్లి తాత తండ్రి అంతా కలిసి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిరట. ఇంట లేదంట, నాకు ఎంతసేపటికి నాగేంద్ర అంటోడే కావాలి అంటే, లేదు వాడు మన కులం కాదు, మన మతం కాదు, మన తలం కాదు, పాడైపోయింది, ఇది మంచి పద్ధతి కాదని ఎన్నో రకాలుగా చెప్పే ప్రయత్నం చేసిరట. చేస్తే లేదు ఇంత పనుకున్నాం అనుకున్నారంట. తలుపు దగ్గర పెట్టిరు. తాత తండ్రి తల్లి కలిసి ముగ్గురు కలిసి గుడి మీద గుద్దిరంట, లెక్క సాపు చేసిరు. కథం చంపేసిరు. చంపినాక మళ్ళీ చెప్పాలిగా చుట్టుపక్కల, అయ్యో గుండెపోటు వచ్చింది చచ్చిపోయిందని కవర్ చేసిరు. కవర్ చేసిరా వెంటనే అటు పోయిరు. ఇక పోస్ట్ మార్టం చేయించారు, మరి చేపించలేదు కానీ మొత్తానికైతే ఆమె బాడీని దానిలో పెట్టేసారు. అంతిమ శోభయాత్ర అంటారా, సరే సాగు చేసిరు. ఇక సాగు చేసినాక ఈమె ఫోన్ చేయాలిగా దోస్తు. మళ్ళీ ఈ దోస్తు ఫోన్ చేసింది, చెప్పే కదా 4-5 రోజుల తర్వాత నాకు ఒకసారి ట్రై చేయి, నేను గలవకుంటే మళ్ళీ నువ్వు పోలీసు వాళ్ళకి ఇయ్యని చెప్పింది కదా. అన్న ప్రకారంగానే ఇది ఫోన్ చేసింది. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. అరే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం సంగతి అంటే డౌట్ వచ్చింది. 30 తారీఖు పోయింది, 31 తారీఖు కథమైనట్టుంది అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళ కాడికి పోయి ఈ వీడియోని మొత్తం చూపించింది. ఇప్పుడు నీకు ప్లే అయిన వీడియో ఉంది కదా, కొద్దిసేపు ఆ వీడియోని చూపించే ప్రయత్నం చూపించింది. వాళ్ళు పోలీసు వాళ్ళు చక్కగా పోయి వాళ్ళ కాడికి అసలు ఏమైంది ఎట్టలేక, ఏమక్కడికి చంపిరు ఎట్టలేక, అసలు చంపిరా సచ్చిందంటే లేదు సార్ ఆమెతలు ఆమెనే చచ్చిపోయింది, ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది, మేమేమనలేదని చెప్పిరట. పోలీసు వాళ్ళు జరంత గట్టిగా ప్రయత్నం చేస్తారక అసలు ముచ్చట తెలిసింది. సార్ మా పరువు పోయి పాడవుతుంది, ఆల్రెడీ పెళ్లి చేసినావు, చక్కదనాల కొడుకున్నాడు, ఈ కొడుకుని ఇచ్చిపెట్టి మొగని ఇచ్చిపెట్టి ఇంకోరికి మరిగింది, మళ్ళీ ఆన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది, ఎంతసేపటికి ఇడాకులు కావాలంటుంది. ఇడాకులు అంటే మా వల్ల అవుతట్లేదు, ఈ ఇడాకులు వద్దు ఏమొద్దు, ఇడాకులు ఇప్పిస్తాం, ఒకసారి ఇటు దాకా రా అంటే వచ్చింది. కానీ పాడైపోనికి ఈ వీడియో సంగతి అయితే మాకు తెలియదు సార్, మేమైతే మరి మా పరుగు కోసం చంపినామని వాళ్ళు చెప్పారు. ఇంకా చూడరు కథ. చక్కదానంగా ఒక భర్త ఒక కొడుకు ఎంతో కొంత పని చేసుకొని బతి అయిపోద్ది. లేదు హైదరాబాద్కి వచ్చినావు, ఏదో పరీక్ష రాదాం అనుకున్నావు, రాసి అప్పుడే పోయినా అయిపోవు. సరే ఈడ ఏమన్నా సోపతి ఉంటే చేసినవేమో, నీ అంతలో నువ్వు పోయినా అయిపోవు. యానికి విడాకులు తీసుకొని నీ పెళ్లి చేసుకోవాలనుకొని మరి పోతే ఇటు పోయినా పానం దక్కునేమో, ఇటు పోవైతే అటు పోవైతే మొత్తానికి ఆగమైతే ఉత్తపుణ్యాన్ని చచ్చిపోతుంది. మరి ఇలా తప్పోలి ఒప్పోలి అనేది ఇక జనాలు మీరే చెప్పాలి. కానీ ఇక నేను చెప్దామంటే పాడైపో, నేనే జడ్జిమెంట్ ఇస్తే నాకు నడవదు. కానీ మీరే చెప్పు. ఇప్పుడు తల్లిదండ్రులు తప్ప, తాత తప్ప, లేకపోతే ఈవ తప్ప, యువ తప్ప అనే చెప్పే ప్రయత్నం చేయరు. ఇక